కంచెం చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్టణం జాతీయ రహదారి 65 బైపాస్లోని పామిడికాయ మార్కెట్ యార్డు షెడ్లో సుమారు 1 కింటా గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సిఐ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్టణం జాతీయ రహదారి 65 బైపాస్లోని మామిడికాయ మార్కెట్ యార్డ్ షెడ్లో సుమారు 1 కింటా గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లినట్లు తెలుస్తా ఉంది. దీనిపై సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సైదులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, వాళ్ళు ఏమన్నా అంతర్రాష్ట్ర వాళ్ళ లేదంటే ఇక్కడ వాళ్ళేనా? అసలు పోలీసులు అసలు ఏం చెప్తున్నారు? అసలు వదిలి వెళ్ళటానికి కారణాలు ఏంటి? వాళ్ళు రైట్ వరుణ్, సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి కలకలం రేపుతా ఉంది. ఓ నిర్మానుష ప్రాంతంలో అయితే భారీగా గంజాయిని స్థానికులు అయితే గుర్తించినట్టు తెలుస్తా ఉంది. కోదాడలోని బైపాస్ లో పాడుపడినటువంటి మామిడికాయల గోడౌన్ లో అయితే సుమారు కింటా 10 కేజీల గంజాయిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా ఈ గంజాయిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పడేసినట్టు కూడా ఇప్పటికే అక్కడ చేరినటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రహస్య ప్రదేశంలో ఉంచవలసిన అవసరం ఏంటి అనేది కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పటికే గంజాయి స్థావరాలకు వెళ్ళి పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. మొత్తంగా సీసీ కెమెరాల ఆధారంగానైతే నిందితులని అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు నిందితులు ఎవరనేది కూడా చెప్పడానికి గల దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏం లేకపోవడంతో అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ వదిలి వెళ్ళిన ప్లేస్ అంటే ఇంతకుముందు ఏమన్నా గంజాయికి అది స్థావరంగా ఏమన్నా ప్లేస్ ఉన్నట్లేమన్నా ఇంతకుముందు ఆరోపణలు ఏమన్నా వచ్చినట్లేమన్నా తెలుస్తా ఉందా? రైట్, ఇంతకుముందు ఇదే విషయానికి సంబంధించి కూడా అక్కడ అది వ్యవసాయ పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయ పొలాలకు సంబంధించినటువంటి మామిడికాయల గోడౌన్ కు సంబంధించినటువంటి ప్లేస్ లో ఇది ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా అది గుర్తు తెలియని వ్యక్తులే దీనికి అక్కడ గోడౌన్ లో పడేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. వరుణ్, థ్యాంక్ యూ సైదుల్ ఫర్ ది అప్డేట్స్. Hey!